ప్రార్థన చేసుకొని ఈ 21 దినాల ఉపవాస ప్రార్థన క్రమంలో మొదటి రోజు ప్రభు మనలను ఏ విధమైన ఆలోచనతో ప్రార్థనాత్మలోనికి మనల్ని పురికొల్పుతారో ఆశతో కనిపెట్టి కొద్ది నిమిషాలు ప్రభు యొక్క ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. స్తోత్రము 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 స్తోత్రము. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, ఈ ఫిబ్రవరి మాసపు 2వ తారీఖున మేము 21 దినాల ఉపవాస ప్రార్థనను ప్రారంభించి ఉండగా, ఈ మొదటి రోజు మేము అభిషేకపూరితమైనటువంటి ప్రార్థనాత్మలోనికి మేము ప్రవేశించబోవటానికి ముందు మమ్ములను ఏ ఆలోచనతో మమ్మలను పురికొల్పి బలపరిచి సిద్ధపరిచి ప్రార్థనలోకి నడిపిస్తారో ఆ ఆలోచనను మాకందరికీ చక్కగా అవగతం అవ్వటానికి, ఆ అర్థం చేసుకున్న సంగతిని మా జీవితాల్లో అన్వయించుకోవటానికి ఆశతో ఏ విషయం కొరకే మేము ఎదురు చూడాలో ఆ విషయంలో మేమందరం కూడా శ్రద్ధాసక్తులు కలిగిన వారుగా, నేర్చుకునే స్వభావం కలిగిన వారుగా, ఎదురాడే మనస్సును విడిచిపెట్టి నీ అందలి భయభక్తులతో, వినయముతో, విధేయతతో మెలిగేటటువంటి బిడ్డలుగా ఉండునట్లు మీ సహాయమును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు వారి గొప్ప నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ వేద గ్రంథమైన బైబిల్లోంచి మనము నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడ వలె నుండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరచి వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోవుదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. మనం చదువుకున్నటువంటి 21 నుండి 22, 23, 24, 25 వచనాలలో ఇశ్రాయేలు ప్రజలను మోషే భక్తుడు తన నాయకత్వంలో దేవుని సహాయంతో ఐగుప్తు దాస్యముల నుంచి మాతృదేశమైన కనానుకు వాళ్ళను తీసుకొని వెళ్ళి స్వతంత్రులుగా ఉండాలనేటటువంటి భావంతో అక్కడ ఉన్నటువంటి కఠినాత్ముడైన ఫరో వారి బృందం ద్వారా వీరు పడినటువంటి యాతన, శ్రమ, అణచివేత, దుఃఖము, వెట్టి చాకరి వీటన్నిటి నుంచి విముక్తి కలగాలనే ఉద్దేశంతో మోషే భక్తుడు వారందరినీ ఆ దాస్యంలోంచి విడిపించి తీసుకువెళ్ళే క్రమంలో మధ్యలో ఏమొచ్చిందంట, మనందరికీ సుపరిచితమైన మహాద్భుత కార్యం ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. అప్పుడు మోషే భక్తుడు ప్రార్థన చేసినప్పుడు ఒక మహాద్భుతం జరిగింది. ఆ మహాద్భుతం జరగటానికి జరిగిన క్రమం ఎలాంటిది అనేది ఈ వచనాల్లో రాయబడింది. జరిగిన క్రమం ఎలాంటిదో ఈ వచనాల్లో రాయబడింది. ఏం రాయబడింది? 21వ వచనం మరలా చదువు. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అదేంటంటే, దేవుడు మోషే సముద్రం వైపు చెయ్యి చాపిన వెంటనే ఆ రాత్రి అంతా కూడా దేవుడు బలమైనటువంటి తూర్పు గాలి చేత
సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీ చేతిలో నీరు పోసుకొని ఆ నీటిని నీవు ఎంత బలంగా ఊదితే ఒక్క దెబ్బకి ఒక్కసారి నువ్వు బలంగా ఊదితే శక్తినంతా కూడగట్టుకొని నీ చేతిలో దోసిల్లో ఉన్న నీళ్ళంతా బయటికి వెళ్తాయా? ఆరిపోయే అంత బాగా అసంభవం కదా మనకి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని నాసికారంధ్రపు ఊపిరి వలన అన్నాడు. దేవుని యొక్క శ్వాస ఎంత గొప్పదో అలాగే దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గాలికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ గాలి ఎంత బలమైనటువంటిదిగా వీచిందంటే కంపేర్ చేయడానికి చెప్పాను, నేను పోల్చుకోవడానికి చెప్పాను. మన చేతిలో ఉన్న నీటిని మనం ఊదితే అవి పోవు. నీరు దోసెల నిండా తీసుకొని ఊదితే పోవు. అట్లాంటిది దేవుడు ఒక సముద్రమును ఆరిపోజేసేటంతటి తూర్పు గాలిని సాయంకాలం వీచటం ప్రారంభిస్తే ప్రభు గాలి వీయమని ఆజ్ఞాపిస్తే అక్కడ వీయటం ఆరంభించి గాలి వీచటం ఆరంభించిన ఆ మొదలు ఆ రాత్రంతా కూడా ఆ సముద్రపు నీరు అటువైపు ఒక గోడవలే, కుడివైపు ఒక గోడవలే, ఎడమవైపు ఒక గోడవలే నీరు నిలవబడిపోయి దారి ఏర్పడిపోయి ఆరిన నేల వచ్చిందట అక్కడంతా కూడా. ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి చూడండి దానిని ఆరిన నేలగా చేశాను. సముద్రమును తొలగించేటంత గాలిని దేవుడు పంపించారు. దేని కొరకు పంపించాల్సి వచ్చింది? దేని కొరకు పంపించాల్సి వచ్చింది? తన ప్రజలైన వారి దాస్యములోంచి వారిని విమోచించడానికై దేవుడు ఎటువంటి కార్యాన్నైనా, ఎంతటి ఘన కార్యాన్నైనా, ఎంతటి గొప్ప కార్యాన్నైనా చేయటానికి వెనుకాడనటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత గొప్ప తండ్రి మనస్సు ఆయనది, ఎంత ప్రేమ కలిగిన తండ్రి మనస్సు ఆయనది. అంత మాత్రమే కాదట, తరువాత వచనాలు చూచినప్పుడు 22వ వచనం, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రపు మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే ఉన్నటువంటిది. ఈరోజు మనం 21 దినాల్లో ప్రవేశించే ముందుగా ఇప్పుడు కూడా మనము దాస్యంలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా పాపదాస్యంలోనే ఉన్నాం. ఇప్పుడు కూడా మోసగాండ్రు, వంచకులు, ధనాశ కలిగిన వాళ్ళు, స్వజనాంగం మీద ప్రేమ పెంచుకొని పక్షపాతంగా వ్యవహరించేటటువంటి వాళ్ళు, మత సామరస్యం లేనటువంటి వాళ్ళు, ఇటువంటి దుర్మార్గుల చేత పరిపాలించబడుతూ దుర్మార్గపు పద్ధతుల ద్వారా పరిపాలించబడుతూ ఉన్నటువంటి మనము కూడా ఫరో చేతి క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీ ప్రజల వలెనే ఉన్నాం. మనం కూడా అటువంటి పరిపాలన క్రింద మాత్రమే కాదు, పాపము అనేది కూడా మన మీద ఇంకా ఏలుబడి చేసే స్థితిగతుల మధ్యలోనే మనం ఉన్నాం. పాపపు వ్యసనపు దాస్యంలోనే మనం ఉన్నాం. ఇంకా ఆ దురలవాట్ల నుంచి, దురభ్యాసాల నుంచి బయటికి రానటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంత బోధ విన్నా సరే వాత వేయబడని మనస్సాక్షి కలిగిన వారుగా వారు దేవుని దగ్గరికి రావటం లేదు. అటువంటి దాస్యంలో ఉన్నటువంటి వారున్నారు. ఇటువంటి కొన్నిసార్లు మనలో కొన్ని బుద్ధులు, మరీ చెడు బుద్ధులు. ఎటువంటి బుద్ధులు అంటే మన మాటలు, మన ప్రవర్తన మనలను చులకన చేసేటటువంటి అల్పత్వం మనలో ఉంటుంది చాలాసార్లు. అటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు మనము ప్రభువుని అడిగితే మన వాస్తవ స్థితిని గుర్తించి ఇటువంటి అస్తవ్యస్త పాలన నుంచి మమ్మల్ని విమోచించండి, ఇటువంటి ఒడిదిడుకుల మధ్యలో నుంచి మమ్మల్ని విమోచించండి, మమ్మలను పరమకానానైనటువంటి పరలోకానికి చేరటానికి కావలసిన అర్హతలు మాకు కావాలి ప్రభువా.
అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద శరీరులుగా ఉన్న కారణంగా, కుటుంబ వ్యవస్థలో ఉన్న కారణంగా, పిల్లలను కని బాధ్యత కలిగినటువంటి కుటుంబీకులుగా మేము వారిని పెంచి పెద్ద చేసి ఉన్నత స్థితిని వాళ్ళకివ్వాలి గనుక, ఈ భూమి మీద మేమున్నప్పుడు మాకు చాలా అవసరాలుంటాయి ప్రభువా. ఈ అవసరతలన్నీ గూడా మాకు తీర్చబడాలి. దాస్యపు కాడి క్రింద మేమున్నప్పుడు మా అవసరాలు తీరేవి కాదు, తీరవు. ఇశ్రాయేలు ప్రజలు కేవలము వారి అవసరాల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కేవలము ఒక పూట ఒక ముద్ద దొరికితే బాగుండు అనుకునే దుర్భరమైన స్థితిగతుల మధ్యలో బతుకుతూ ఉన్నప్పుడు దేవుడు వారి మొరలను విన్నారు. విని వారిని విమోచించటం కొరకై ఆ అసంభవమైనటువంటి పరిస్థితులను సంభవం చేయటానికి దేవుడు ఏం చేశారంటే, ఒక మహాద్భుతాన్ని చేశారక్కడ. ఎర్ర సముద్రం పాయలుగా చేయటం అనేది మనం కామన్‌గా ఆలోచిస్తాం. ఎర్ర సముద్రం పాయలైంది, సముద్రం పాయలైంది, సముద్రం పాయలైంది. అది పాయలైన విధానం దేవుడు చేసిన క్రమం ఉందే, అది మహాద్భుతం దానికంటే కూడా. ఎందుకనంటే, ఒక మహాజలములు, సముద్రాలంటే అర్థం ఏంటి? మహాజలములు అంటారు వాటిని. ఏం జలాలంటారు ఆటిని? మహాజలములు. ఎందుకనంటే, ఒక సముద్రపు లోతు యావరేజ్‌గా 10 కిలోమీటర్లు ఉంటదంట కిందకి. 10 కిలోమీటర్లు. కిలోమీటర్ అంటే ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు కదా! 1000 మీటర్లు ఒక కిలోమీటరు. 1000 మీటర్లు ఒక కిలోమీటర్ అంటే 10 కిలోమీటర్ల లోతులో ఉండేటటువంటి ఆ నీటిని ఇప్పుడు మనం గమనిస్తే మన భారతదేశంలో తాత్వికులైన వారందరికీ తెలుసు. ప్రకృతి శక్తులు అంటారు. వాటిని మరొక మాట పంచభూతాలు అంటారు. అంటే భూతం, పిశాచం అనే భూతం కాదు. పంచభూతాలు. పంచభూతాలంటే ఈ ప్రకృతి శక్తులు 5 రకాలైనవి అంటారు. 1 గాలి, 2 నీరు, 3 నిప్పు, 1 భూమి, ఇంకొకటి ఆకాశం. ఇవన్నీ కూడా పంచభూతాలు అన్నారు. 5 రకాలైనటువంటి శక్తులు అని. ఇప్పుడు దేవుడు ఒక పంచభూతము మరొక దానికి లోబడేటట్లు చేసిన క్రమం అది. ఎంత అద్భుతం అది. ఇప్పుడు ఏ శక్తి ఏ శక్తికి లోబడింది? నీరు అనేటటువంటి ఒక శక్తి, గాలి అనేటటువంటి తూర్పు గాలి అనే శక్తికి లోబడిందన్నమాట. అలా లోబడకపోతే ఏం జరిగేది? పెద్ద ప్రళయం వచ్చేది. ఇప్పుడు తుఫాన్లంటే ఎందుకు వస్తున్నాయి? అల్పపీడనం ఏర్పడుతుంది. అంటే ఏమవుతుంది? గాలికి నీటికి మధ్య విపరీతమైనటువంటి ఘర్షణ, లేకపోతే అక్కడ అల్పపీడనం ఏర్పడినప్పుడు ఈ గాలి తాకిడికి నీరు ఏమవుతుంది? అస్తవ్యస్తం అయిపోతుంది. విపరీతమైన అలలు ఎగసొచ్చేసేసి అస్తవ్యస్తం అయిపోద్ది ఆ ప్రాంతం అంతా. కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో భయానకమైనటువంటి గాలులొస్తాయి. ఇప్పుడు గమనించండి, ఆ సముద్రం పాయలవ్వటానికి, ఆరిన నేల రావటానికి వీచబడిన గాలి ఎంత భయానకమైన శక్తితో విడుదల చేయబడిందో కదా! ఎంత మహాశక్తితో విడుదల చేయబడిందో ఆ గాలి. అలా విడుదల చేయబడినప్పుడు నీరేమైందంటే లోబడింది. నీరేమైంది? లోబడింది. అది తిరగబడలేదు. అందుకనే నిశ్చయముగా దేవుడే ఈ ప్రకృతి శక్తులన్నింటినీ కూడా స్వయముగా సృష్టించిన వాడు అని మనకు అక్కడ అర్థమవుతుంది. ఈ సృష్టి మొత్తము దేవుని మాటకు లోబడుతుంది. దేవుని ఆజ్ఞకు లోబడుతుంది. దేవుని కనుసన్నలకు వెంటనే ప్రతిస్పందించి ఆయన చెప్పినట్లు చేస్తాయి. గలిలయ సముద్రంలో శిష్యులతో కలిసి ప్రయాణిస్తున్నప్పుడు కూడా, చిన్ని దోణిలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ పెద్ద తుఫాను వచ్చిందట. పెద్ద తుఫాను వచ్చినప్పుడు చాలా అలజడి జరిగింది. యేసయ్య లేచి గాలిని నిమ్మళంగా ఉండమని గద్దించేశారట. గాలిని ఆజ్ఞాపించేశారు ఆయన. గలిలయ సముద్రాన్ని, అంటే గెన్నెసరేతు సరస్సు, తిబెరియ సముద్రం అని వీరన్నిటికీ ఒకటే పేరు ఆ గలిలయ సముద్రానికే. అక్కడ ఎట్లాగైతే ఆధీనంలోనికి, ప్రభు ఆధీనంలోనికి వచ్చిందో, ఇక్కడ కూడా ఎర్ర సముద్రం పాయలవ్వటం ఏంటి?
అటువైపు, ఇటువైపు గోడ వలె నీళ్లు రాశిగా నిలబడటం ఏంటి? అంటే ఇప్పుడు సముద్రపు లోతును గమనించినప్పుడు ఈ గోడలు ఎంతెంత ఎత్తుండుండాలి? ఏ నరమానవుడైన చరిత్రలో కిలోమీటర్ల ఎత్తు నీటితో గోడ కట్టాడా? ప్రపంచ చరిత్రలో ఇక ముందు కట్టగలడా? మహాద్భుతం అండి. ఇది నన్ను బాగా కదిలించింది. అందుకని ఈ 21 దినాల్లో ప్రతిరోజు ఒక్కొక్క అంశం ఉంటుంది. ఆ అంశానికి ముందు మనం కోరుకోవాల్సిందేంటంటే, అయ్యా మా మీదికి కూడా, మా కుటుంబాల మీదకి కూడా, మా సంఘం మీదకి కూడా, మా ప్రజల మీదకి కూడా ఆ బలమైన గాలిని పంపించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని ప్రార్థన చేయాలి మొదటి రోజు? మా సమస్యల మీదకి, మా దాస్య శృంఖలాలు తెంచడానికి నీవు జోక్యం కలిగించుకొని మా బ్రతుకుల్లో ఎన్నడూ చూడనటువంటి మహాద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు 21 దినాల్లో మేము చూచున్నట్లుగా ఆ బలమైనటువంటి గాలి ఎంత బలం అవసరమైంది? ఎర్ర సముద్రాన్ని చీల్చడానికి చాలా శక్తి కావాల్సొచ్చింది. కానీ మన మీదకు పంపించడానికి ఎంత శక్తివంతమైన గాలి వీచాలో ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు సమస్తము తెలుసు. సర్వజ్ఞుడు ఆయన, అనంత జ్ఞాని ఆయన. సమస్తం తెలుసు గనుక ఆయన సంకల్పిస్తే మన సమస్యలు పరిష్కరించడానికి, మన దాస్యపు శృంఖలాలు తెంచబడటానికి, మనం పాపం విషయంలో విమోచింపబడటానికి, అన్ని రీతులుగా సమృద్ధిని పొందటానికి, అపరిష్కృతంగా ఉన్నటువంటి తాత్కాలిక, దీర్ఘకాల సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభించడానికి మన మీదికి కూడా దేవుని గాలి వీచాలి. ఎటువంటి గాలి? తూర్పు గాలి రావాలి మనకి. ఏమండి? అంతటి మహాసముద్రమును పాయలు చేయగలిగిన ఆ తూర్పు గాలికి మన సమస్యలను తీర్చగలిగిన శక్తి ఉంటదా? ఉండదా? నీరేం చేసిందప్పుడు? లోబడింది. మనమేం చేయాలి? లోబడాలి. అంటే దేవుని జోక్యానికి మనం అవకాశం ఇవ్వాలి. దేవుని జోక్యానికి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు మనం దాంట్లోంచి దాటి వెళ్ళిపోగలం. 2 విషయాలు నేర్చుకోవాలి ఇక్కడ. నీటి నుంచి నేర్చుకోవాలి. ఆ తర్వాత ఆ దినాల్లో నడిచి వెళ్ళినటువంటి దేవుని ప్రజానీకము వలె మనం కూడా వీరందరిని గూర్చి ఒక మాట అన్నారు. గతంలో కూడా చెప్పాను. ఇశ్రాయేలులందరినీ కూడా దేవుడంట ఎర్ర సముద్రంలో బాప్తిస్మము ద్వారా పునరుత్థానం చేశారట. దేవునికి స్తోత్రం. అంతే కనపడుతుంది కదా! వాస్తవంగా ఆ నీటిలో వీళ్ళందరూ ఏమైపోతారు దిగితైతే? చనిపోవాల్సిందే. లేదా ఫరో సైన్యం ద్వారా చనిపోవాల్సింది. అక్కడ రాశారు కదా తర్వాత వచనాల్లో 23, 24, 25 వచనాల్లో. ఐగుప్తీయులును ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. ఎక్కడ చేరారు ఆళ్ళందరూ? మధ్యలో చేరారు. దేవుడు చూశారు. వాళ్ళు దాటనిచ్చారు. వాళ్ళు కొండెక్కనిచ్చారు. ఇక్కడ ఈ రథాలు, చక్రాలన్నీ ఏమైపోతున్నాయి? ఎందుకు తిరిగి వెళ్ళటానికి కూడా లేకుండా మొత్తం అక్కడ ముంచబడిపోయారు. దేవుని బలమైన గాలి మన మీద అద్భుత కార్యాలు చేయటానికి, మన మీద, మన కుటుంబం మీద, మన వ్యక్తిగత జీవితం మీద, మన సంఘాల మీద, మన సహవాసాల మీద, మన సమస్యల మీద వీచడానికి ప్రయత్నించినప్పుడు ఈ ఫరో సైన్యం వలె, ఐగుప్తీయుల వలె సాతానుడు కూడా వాడి సైన్యాన్ని పంపిస్తాడు అడ్డుకోవటానికి, అద్భుతాలు జరగనివ్వకుండా. 21 దినాల్లో మనం కోరుకున్నటువంటి విజ్ఞాపనలు ప్రభు నెరవేరుస్తారు, కానీ మనలను ఏకాగ్రతలో ఉంచనివ్వకుండా దుష్టుడు అడ్డంకులు చెప్తాడు ఖచ్చితంగా. ఏం కోరుకుందాం మనం ఈ ఉపవాస దినాల్లో? ప్రత్యేకంగా దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడటం ప్రారంభించారు తన పరిశుద్ధాత్మ ద్వారా. అదేంటంటే దేవుని బలమైన తూర్పు గాలి కొరకు, అనగా దేవుని సంధింపు కొరకు, దేవుని శక్తి మన మీదకు రిలీజ్ కావటం కొరకు మనం ప్రతిరోజు కూడా ఏం చేయాలి? ప్రతి అంశానికి ముందు ప్రార్థన చేయాలి. అర్థమైందండి? ఈ విధంగా పరిశుద్ధాత్ముడు మనల్ని పురికొల్పుతున్నాడు. మొదటి రోజు మన ధ్యానాంశం ఏంటంటే కీర్తనల గ్రంథము 101వ కీర్తన. కీర్తనల గ్రంథము 101వ కీర్తన. నూట 5వ కీర్తన, 136వ కీర్తన మొత్తం చదువుకోండి తర్వాత.
కీర్తన గ్రంథం 101, 105, 136 కీర్తన మొదటి నుంచి చివరి వరకు చక్కగా అవి చదువుకుంటే మనకు దేవుడు ఒక గొప్ప ఆలోచన ఇస్తారు. మొదటి దినాన మనము చేయవలసింది ఏంటంటే, ఎప్పుడైనా ప్రార్థనకు మోకరించినప్పుడు మనం చేయవలసింది ఏంటని చెప్తాను మీకు. స్తుతులతో దేవుణ్ణి సమీపించాలి. ఏం చేయాలి? స్తుతులతో. ఎటువంటి స్తుతులవంటే కృతజ్ఞత భావన నిండిన జీవితంలోంచి వచ్చేటటువంటి స్తుతులు. స్తుతులంటే థాంక్స్ గివింగ్ యాటిట్యూడ్. ఎన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటాం కదా! కృతజ్ఞత నిండినటువంటి, కృతజ్ఞత భావముతో నిండినటువంటి వైఖరి విధానము మనం కలిగి ఉన్నప్పుడు, ఆ కృతజ్ఞత నిండిన హృదయంలోంచి స్తుతులు పెళ్ళుబుకి వస్తాయి. దేవుడు చేసిన మేలుల నిమిత్తము, ఆయన చేయబోతున్నటువంటి కార్యముల నిమిత్తం ముందుగానే స్తుతించడం. స్తుతిలోని శక్తి పుస్తకంలో అదే సారాంశం. మనకు కావాలని కోరుకునేటటువంటివి మన జీవితంలో నెరవేరాలంటే మనము స్తుతులు చెల్లించాలి. దానిని ప్రభువు నెరవేర్చేశారని ముందే మనం ఏదైతే అడుగుతున్నామో, అడుగుతున్న సమయంలోనే వాటిని ఆయన మనకు నెరవేర్చి అనుగ్రహించేశారని మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించినప్పుడు అవి మన జీవితంలో చకచక దేవుడు జరిగిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనము చేయవలసినటువంటిది ఏంటంటే, మొదటి రోజు దేవుని బలమైన గాలి మన మీదకు రావాలని, మనల్ని విమోచించాలని, మన అక్కరలు తీర్చాలని చేస్తూ ప్రతిరోజు చేసేటటువంటి ప్రత్యేక అంశంగా కృతజ్ఞతతో నిండినటువంటి హృదయంలోంచి దేవుణ్ణి ఏం చేయాలి? మనము స్తుతించాలి. దాటిని జిహ్వా ఫలములు అన్నారు. జిహ్వా ఫలములు అంటే మన నాలుకతో, హృదయము నిండినటువంటి ఆ కృతజ్ఞత భావముతో మన నాలుకతో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఉదయకాల ప్రార్థన అయినా, మధ్యాహ్నపు ప్రార్థన అయినా, సాయంకాలపు పడక ముందుకు వెళ్ళబోయే ప్రార్థన అయినా మనం ఏం చేయాలంటే స్తుతులతోనే కృపాసనమును సమీపించాలి దేవుని సన్నిధిలో. అలాగ మనము 15 విషయాల కొరకు స్తుతులు సంబంధించి మనం దేవుని స్తుతించాలి. అంశాలు 16. మొదటిది ఏంటంటే, నీ యొక్క స్వరూపాన్ని నాలో ఉంచినందుకు నీకు స్తోత్రం. ఎక్కడి నుంచి మొదలైంది అది? దేవుని స్వరూపము మనకు రావటం అనేది ఎక్కడి నుంచి మొదలైంది? ఆదామును సృష్టించినప్పుడు మన మూల పురుషుడైన, ఆది పురుషుడైన ఆదాము దగ్గర మొదలైంది. ఏంటంటే, నీ స్వరూపమును నాకిచ్చినందుకు నీకు స్తోత్రం. చెప్పండి అందరూ గట్టిగా చెప్దాం. ప్రభువా, మీ స్వరూపమును మాకిచ్చినందుకు మీకు స్తోత్రం. ఆదికాండం 1:27. రెండవది ఏంటంటే, సృష్టించిన తర్వాత చాలా బాగుంది అంటే, ఒక అందమైన సృష్టిని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం. ప్రభు ఏమన్నారు? సృష్టించిన ప్రతిసారి అస్తమయమును ఉదయమును కనుగక పలానా రోజు అయింది. ఈ సృష్టించిన దాన్ని చూసి దానిని మంచిది అని ఆయన భావించారట. కానీ ఒకదానికే మంచిది అనలేదు ఆయన. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నారు. అందుకని రెండవది ఏంటంటే, ఈ అంత మంచిది అని ఆయన డిక్లేర్ చేశారు. నేను ఇంకొక మాట చెప్పనా ఇక్కడ. ఏదైనా వంకరగా, వక్రంగా ఉండి ఉన్నటువంటి దానిని దేవుడు అది మంచిది కావాలని ఆయన భావిస్తే దాన్ని ఏం చేస్తారు ఆయన? చక్కగా, మంచిగా దాన్ని మలుస్తారు. అందుకని కుమ్మరి పాటలో, పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. పనికి మాలిన పాత్ర అని ప్రభు పారాయడంట, దాన్ని పారవేసాడట. దానిని ఏదో ఒక రీతిలో దాన్ని బాగు చేసి తిరిగి మరలా పనికి వచ్చే పాత్రగా వాడతారట దేవుడు. అందుకని మంచిది అని ఆయన చెబితే ఎంత చెడ్డదైనా అది మంచి రూపాన్ని సంతరించుకుంటుంది. మన జీవితాల్లో అంతే. ఎన్నో రకాలైనటువంటి చెడు నడకతో మనం ఉన్నప్పుడు దేవుడు మనలందరినీ తన రూపంలోనికి మార్చుకున్నటువంటి ప్రభు. అంతేకాకుండా, నీవు సృష్టించినటువంటి సృష్టి మీద నాకు అధికారం ఇచ్చావు ప్రభువా, అందుకు స్తోత్రం. దేని మీద చెప్పండి? సృష్టి మీద నాకు అధికారం ఇచ్చావు. ఈ ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అన్నారు. ఆ తర్వాత చూస్తే నాకు నీవు రక్షణనిచ్చావు.
ఆజ్ఞాతిక్రమం చేసి పాపంలో ఉన్నప్పుడు నీవు నాకేమిచ్చావు? రక్షణనిచ్చావు. అది గొప్ప భాగ్యం. అందుకు నీకు స్తోత్రం. ఆ తరువాత నీ మార్గములో దారి తప్పి తిరుగుతున్నప్పుడు, నీ మార్గములో నన్ను నడిపించావు. అవివేకపరునిగా దారి తొలగియుండగా నా త్రోవకు తన వెలుగు చూపగా. అవివేకపరులుగా అంటే ఎటెళ్ళలో తెలియనటువంటి దారి గురి గమ్యం తెలియనటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన మతిని సరిచేసి మనం బాగు చేశారు గనుక ఆయనకు స్తోత్రములు చెల్లించాలి. అంతేకాకుండా నా కొరకు నన్ను పరిశుద్ధపరచడం కొరకు కలువరి సిలువలో రక్తమును చిందించావు ప్రభువా, నీకు స్తోత్రం. నా కొరకు సిలువలో రక్తం చిందించావు, నీకు స్తోత్రం ప్రభువా అని. ఇంకొకటి, నా మీద నువ్వు దయా కృప కనికరములు కలిగి నిరంతరము నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. అంతేకాకుండా నా జీవితంలో ఏ ఏ అక్కర్లు ఏ అవసరతలు ఉన్నాయో ఆ సమయంలో నా అవసరతలన్నీ నా అక్కర్లన్నీ తీరుస్తున్నావు, అందుకు నీకు స్తోత్రం. అంతేకాదు, నేను పడుకుంటున్నప్పుడు, నేను బళ్ళ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నటువంటి పనులు చేస్తున్నప్పుడు నన్ను నువ్వేం చేస్తున్నావు? తీవ్రమైన బలహీనతలు, ప్రాణ సంకటమైన పరిస్థితులు వచ్చినప్పుడు నన్ను నువ్వు కాపాడుతున్నావు. చాలా వందనాలు ప్రభువా. అంతేకాదు, ఇతరులను క్షమించేటటువంటి మనస్సు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఇతరులు నన్ను క్షమించేటట్టు కూడా నువ్వు వారిలో చక్కని మనస్సు ఇచ్చావు, నీకు స్తోత్రం. అంతేకాదు, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నువ్వు కాపాడుతున్నావు, నీకు స్తోత్రం ప్రభువా. కొన్నిసార్లు నాలో అసలు ఈ బలహీనతలు తగ్గవేమో అనుకున్నటువంటి తీవ్రమైన బలహీనతలు నాకు వచ్చినప్పుడు ఆ బలహీనతలన్నిటి నుంచి నన్ను విడుదల చేసావు ప్రభువా, నీకు స్తోత్రం. ఆ చివరిలో నా సహవాసాన్ని కాపాడుతున్నావు, నా సహవాసమునకు కావలసిన అక్కరలు తీరుస్తున్నావు, నా సహవాస బిడ్డల జీవితాల్లో ఉన్న సమస్యలు తీరుస్తున్నావు, మానసిక ఒత్తిడి పరిస్థితుల నుంచి నీ విడిపిస్తున్నావు. ఇలా ప్రార్థన చేస్తూ నీకు సమీపస్తులు కావటానికి కావలసిన సమయాన్ని ఇచ్చావు. 21 రోజులు ప్రార్థనలో ఉండమని మాకు మీ ప్రేరణనిచ్చావు. కనుక ఈ 21 దినాల ప్రార్థనలో నేను ఉండటం వల్ల నేనేం పొందుతాను? దీవెనలు పొందుతాను, ఆశీర్వాదాలు పొందుతాను, గత సమస్యలకు పరిష్కారం పొందుతాను. సహవాసంలో ఉద్యోగ అవసరతలు ఉన్నారు, వివాహ అవసరతలు ఉన్నవారు ఉన్నారు, చదువు గుర్చిన అవసరతలు ఉన్నవారు ఉన్నారు, ఆరోగ్యాన్ని గుర్చిన అవసరతలు ఉన్నవారు, గృహాలు కావలసిన వారు అవసరతలు ఉన్నవారు ఉన్నారు. ఈ విధంగా ఆర్థికమైన అవసరతలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ తీర్చబడాలని ఈ 21 రోజుల్లో మనం సమావేశమైనప్పుడు వాటన్నిటినీ తీర్చబోతున్నందుకు దేవునికి మనము స్తుతులు చెల్లించాలి కదండి. అందుకని ఈ మొదటి రోజు మనము ప్రార్థనలోనికి వెళ్ళబోయే ముందు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ప్రాముఖ్యమైనవి. ఒకటేంటంటే, దేవుని బలమైన తూర్పు గాలి అలనాడు ఎర్ర సముద్రం మీదకు వీచినట్లు, అద్భుతం జరిగినట్లు, మహాద్భుతం జరిగినట్లు ఈ 21 దినాల్లో దేవుని పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ వాయువులు, పరిశుద్ధాత్మ గాలి, బలమైన గాలి, శక్తివంతమైన గాలి మన మీద వీచాలని. రెండవది, కృతజ్ఞతతో ఆయన సన్నిధికి సమీపించాం మనం. కృతజ్ఞతాస్తుతులు మనకు రాబోయే 21 దినాల్లో చేయబోతున్న మేళ్ళన్నిటి నిమిత్తం ముందుగానే ప్రభువుకి కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిద్దాం. ఓకే అండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, ఈరోజు 21 దినాల ఉపవాస ప్రార్థనా క్రమంలో మొదటి రోజులోనికి ప్రవేశపెట్టి మమ్మలను ప్రార్థనాత్మలోనికి పురికొల్పే కొన్ని ఆలోచనల ద్వారా బలపరిచినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ ఆలోచనల ద్వారా మేము నిశ్చయంగా బలవంతులు మగునట్లు సహాయం చేయమని మీ పరిశుద్ధాత్మ శక్తిని, గాలిని, బలమైన గాలిని మా మీద, మా కుటుంబముల మీద, మా సహవాస కుటుంబాల మీద, మా రాష్ట్రం మీద, మా దేశం మీద, ప్రపంచం మీద కుమ్మరించి
సమస్యలన్నిటికీ పరిష్కారమును అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.